రెసిపీ ఏంటంటే రొయ్యల పులావ్ అనమాట. రొయ్యల బిర్యానీ చూపించబోతున్నాను మీకు. ఫస్ట్ మనం ఒక బౌల్లోకి రొయ్యలు తీసుకున్నామండి. ఇందులో మనం కొద్దిగా పసుపు వేయాలి, కొద్దిగా కారం వేయాలి, అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ వేయాలి, ధనియా పౌడర్ కూడా వేయాలి, కొద్దిగా సాల్ట్ కూడా వేయాలి. మనం దీన్ని కలుపుదామండి బాగా. ఇది బాగా కలిపి దీంట్లో ఒక 2 స్పూన్లు పెరుగు కూడా వేద్దాము. బాగా కలిపి కాసేపు పక్కన పెట్టుకోవాలండి. ఇది బాగా నానాలి, ఇందులో రొయ్యలు బాగా పట్టాలి. ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. మనం ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకుని నీళ్ళు పెట్టుకోవాలండి. దీంట్లో కొద్దిగా సాజీరా వేసుకోవాలి ఈ నీళ్ళల్లో. అలాగే ఒక 2 ఆకులు వేసుకోవాలి, అలాగే 2 మొగ్గలు వేసుకోవాలి, 2 చెక్కలు వేసుకోవాలి, అలాగే 4 లవంగాలు వేసుకోవాలి. అలాగే దీనికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవాలి, కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలండి. ఇవి కొంచెం మరగాలి, నీళ్ళు మరగాలండి బాగా. ఇవి కొంచెం మరగాలి బాగా. ఇవి కొంచెం కాగినాయండి నీళ్ళు. ఇందులో బియ్యం వేసిద్దాము. ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం ఇందులో వేసుకోవాలండి. ఇది హాఫ్ బాయిల్లో చేసుకోవాలి. ఎక్కువసేపు ఉడకాలండి, హాఫ్ బాయిల్ అవ్వాలి. రైస్ హాఫ్ బాయిల్ అయిందండి. మనం ఇప్పుడు నీళ్ళు తీసేద్దాము. నీళ్ళు తీసేసి రైస్ వేరే తీసుకోవాలి. మనం ఇంకొక గిన్నె పెట్టుకోవాలండి. ఆనియన్స్ వేగించుకోవాలి. మీ ఆనియన్స్ వేగించాలి బాగా. వేగడానికి టైం పడుతుందండి కొద్దిగా. ఆనియన్స్ వేగినాయండి. ఇట్లా బౌల్లో తీసేద్దాము. బౌల్లో తీసుకున్నాము. కొంచెం ఆయిల్ పోయాలండి దీంట్లో. అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేయాలి. నెయ్యి వేయాలి. మనం ఇందులో ఇవన్నీ వేసేయాలండి. కరివేపాకు కూడా వేస్తామండి. బాగా వేగాలండి. మనం ముందుగా కలిపి పెట్టుకునే రొయ్యలు ఉన్నాయి కదండి, రొయ్యలు ఇందులో వేసేద్దాము. కొంచెం బాగా వేగాలండి, టైం పడుతుంది కొంచెం, 5 నిమిషాలు. మన రొయ్యలు బాగా ఫ్రై అయినాయండి. కొంచెం మనం ముందుగా వేగించుకుందాం కదండి కొద్దిగా ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు దీని మీద కొంచెం చల్లాలండి. అలాగే మనం రైస్ హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదా, బాస్మతి రైస్, వాటిని కూడా వేసేయాలండి. సగం వేసుకోవాలండి. సగం వేసుకున్నాక ఈ ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు మిగతా రైస్ కూడా వేసేసుకోవాలి పైన. దీన్ని ఒక 15-20 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలండి. అలాగే కొత్తిమీర వేసుకోవాలి దీంట్లో పైన. కొద్దిగా ఉల్లిపాయలు మిగిలాయండి, ఇవి కూడా వేసుకోవాలి పైన. అలాగే కొంచెం కుంకుమ పువ్వు ముందుగా నానబెట్టి పెట్టుకోవాలండి. కొద్దిగా కుంకుమ పువ్వు నానబెడితే ఇలా ఎల్లో కలర్ వస్తుంది. దీన్ని కొంచెం ఈ వాటర్, కుంకుమ పువ్వు వాటర్ ఇందులో పోయాలండి. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని 15 నిమిషాల తర్వాత తీయాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి మన బిర్యానీ. టేస్టీ కలర్ఫుల్ బిర్యానీ చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. టేస్టీ రొయ్యల బిర్యానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.